ఒకప్పుడు మూవీ ఆడిషన్స్‌కి వెళ్తే నీ హైట్, ఫేస్, వాయిస్ సినిమాలకి పనికిరావు అని హేళన చేసి పంపేసేవారు. కానీ ఆయన ఫేస్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా ఎదిగారు. అలానే ఆయన వాయిస్‌కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అమితాబ్‌కి స్టార్డమ్ అంత ఈజీగా రాలేదు. చాలా అవమానాల తర్వాత 1969లో 'సాత్ హిందుస్తానీ' అనే మూవీలో ఆఫర్ వచ్చింది. కానీ 'జంజీర్' మూవీతో ఆయన సూపర్ స్టార్‌గా ఎదిగారు. 'షోలే', 'అగ్నిపథ్', 'డాన్' లాంటి మూవీస్‌తో బాలీవుడ్ షెహెన్‌షా అయ్యారు. అమితాబ్ అవమానాలే కాదు చాలా హెల్త్ ఇష్యూస్‌ని కూడా ఫేస్ చేశారు. 1982లో 'కూలీ' మూవీ సెట్స్‌లో ఒక సీన్‌లో విలన్ కొట్టడం వల్ల అమితాబ్ లోయర్ అబ్డోమెన్‌లో ఇంజరీ అయ్యి ఆల్మోస్ట్ చనిపోయారు అని డిక్లేర్ చేశారు. కానీ లక్కీగా ఆయన కోలుకున్నారు. ఈ ఇంజరీ వల్ల తర్వాత కూడా ఆయన చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు. యాక్టింగ్ చేస్తూనే బిజినెస్‌లోకి వచ్చిన అమితాబ్‌కి అక్కడ ఎదురుదెబ్బ తగిలి బాగా నష్టపోయారు. కానీ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ద్వారా ఆర్థికంగా కోలుకొని మళ్ళీ ఇండస్ట్రీకి చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.